నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. దాతల సహకారంతో ఒంగోలు నగరపాలక సంస్థకు పరికరాలు అందజేత దాతలను అభినందించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. వాహనాల చోరీ కేసులో నిందితుడు అరెస్ట్. 27 ద్విచక్ర వాహనాలు, 1.75 కిలోల గంజాయి స్వాధీనం. గుమ్మలంపాడు తిరునాళ్లలో ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు సందడి. స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్. విలువల కంటే ఉపయోగం ముఖ్యమని భావించిన దాతలు ఒంగోలు నగరపాలక సంస్థకు పరికరాలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాతలు నగరపాలక సంస్థకు దోమల నివారణ మందుల పిచికారీ యంత్రాలు, అన్నా క్యాంటీన్లకు హీటెడ్ వాషింగ్ మిషన్లు అందజేశారు. ఫాగింగ్ ద్వారా దోమల నియంత్రణ అంతగా సాధ్యం కావటం లేదని, మాన్యువల్గా దోమల మందులు చల్లటానికి అవసరమైన పరికరాలు, అన్నా క్యాంటీన్లలో పాత్రలు హైజీనిక్గా ఉంచేందుకు హీటెడ్ వాషింగ్ మిషన్లను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో సహృదయంతో అందించారని ఎమ్మెల్యే కొనియాడారు. చేయి కలిపితేనే విజయం సాకారమవుతుందని, అందుకోసం నగర అభివృద్ధికి దాతలు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి, ఏఎంసీ చైర్మన్ రాతగారి వెంకట్రావు, పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, గుంటూరు రాంబాబు, రావుల పద్మజ, మండవ లావణ్య, పసుపులేటి సునీత, గోరంట్ల అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు గొల్లపూడి హరికృష్ణ కుటుంబానికి పార్టీ తరపున 5 లక్షల రూపాయలు చెక్ అందజేశారు. ఈరోజు చాలా మంది మన పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి కార్పొరేషన్ బాగుండాలి, ఆ డివిజన్లో ఇబ్బంది లేకుండా ఉండాలి, గవర్నమెంట్ నుంచి వచ్చేది లేట్ అయినా కూడా మనమైనా కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీలో కొంతమంది ఈరోజు అంతా కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో దానికోసం అని చెప్పేసి అందరూ కొంత స్పాన్సర్లు చేసి ఈరోజు కొన్ని ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి 4 అన్నా క్యాంటీన్స్ ఉంటే 4 అన్నా క్యాంటీన్స్కి డిష్ వాష్ ఉండే అవన్నీ కూడా ఇచ్చారు. దానికి రావుల పద్మజ గారు, అదేవిధంగా గోరెంట్ల అనురాధ గారు, పసుపులేటి సునీత గారు, లావణ్య గారు వీళ్ళందరూ కూడా కలిసి తలా 15,000 రూపాయలు అయితే దాని డిష్ వాష్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఆ వేడి నీళ్ళు ఉండేటట్టుగా, వేడి నీళ్ళతోటి మనకు క్లీన్ అయ్యేటట్టుగా దాని డిష్ వాష్ కూడా వాళ్ళంతా స్పాన్సర్ చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దోమల నివారణ మిషన్ అంటే మాన్యువల్గా ఉండేది ఈరోజు ఫాగింగ్ చేస్తున్నాం. అదేవిధంగా డ్రోన్ ద్వారా పోతురాజు కాలంకి అన్నిటికీ కూడా చేసాం. మళ్ళీ మాన్యువల్గా కూడా చేస్తే కొంత దోమలు తగ్గుతాయి అని చెప్పేసి మాన్యువల్గా ఉండేవి అవన్నీ కూడా 22 మిషన్లు మన వాళ్ళు ఇలా డొనేట్ చేశారు. వాళ్ళు కూడా మా బొమ్మల సుబ్బారావు వచ్చి ఒక 5 మిషన్లు ఇచ్చాడు, రామపల్లి శ్రీనివాసరావు 2 ఇచ్చాడు, బాచి ఇచ్చాడు, అదేవిధంగా ఆవుల సీను, కొసూరి సీను, చెన్నారెడ్డి రాంబాబు, దొడ్డా శేఖర్ వలి, అబ్బూరి సీను, మోహన్ రావు, దయానంద్, బాబురావు, సుబ్రహ్మణ్యం, గుంటూరు రాంబాబు, అదేవిధంగా మొడంగూరు హనుమంతరావు, చెంచిరెడ్డి, సోమశెట్టి సీను వీళ్ళందరూ కలిసి తలా ఒక మనకి ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఏ పని చేయాలన్నా అందరం కూడా కలిసి పనిచేయాలి. అందరూ కూడా కలిసి ఇప్పుడు ఇచ్చేది దానికి అది ఎంత అనేది విలువ అనేది కాదు, దానివల్ల ఎంత ఉపయోగం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాం. అవన్నీ కూడా ప్రతి డివిజన్లో కూడా కాలువలకి మాన్యువల్లా కూడా ఒక మనిషిని పెట్టాం, మనిషిని పెట్టి స్ప్రే చేసేటట్టుగా ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. దానికి ఇంకా 22 ఇవి కూడా వచ్చినాయి. కాబట్టి దోమల్ని కూడా తగ్గించడానికి కూడా ఏమేమి ప్రికాషన్స్ ఇస్తారో అయినా తీసుకుంటాం.
నిబంధనలకు పాతరేస్తూ అడ్డదిడ్డంగా నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యజమానుల ప్రయాణికుల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు నానా హడావుడి చేసే అధికారులు తర్వాత బస్సుల భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారు. తత్ఫలితంగా దాదాపు ప్రైవేటు బస్సు ప్రమాదాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. చట్టం అంటే భయం, సరైన శిక్షలు లేని కారణంగా యాజమాన్యాలు మనుషుల ప్రాణాలను తేలికగా భావిస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా రావులపాలెం నుంచి ఓ ప్రైవేటు ట్రావెల్స్ హైదరాబాద్ వెళుతూ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. బ్యాటరీ టెర్మినల్స్ వద్ద మంటలు అందుకోవటమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో భగవంతుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. నూతనంగా ఏర్పడిన అద్దంకి రెవెన్యూ డివిజన్ అభివృద్ధి పరంగా పయనించాల్సిన అవసరం ఉందని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ విషయంపై మరింత దృష్టి సారించి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. డివిజన్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలు, రెవెన్యూ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. మండల స్థాయి అధికారులు స్థానికంగా నివాసం ఉంటూ ప్రతిరోజు ఉదయం పారిశుధ్యం, ఉపాధి హామీ పనులను పరిశీలించాలన్నారు. తాగునీటి సరఫరా, శానిటేషన్ నిర్వహిస్తున్న తీరును రోజుకొక గ్రామం చొప్పున పరిశీలించాలని అన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం, చేతి పంపులకు, కుళాయిలకు మరమ్మతులు చేపట్టడం, భూగర్భ జలాలు పెంపు వంటి పనులలో నిర్లక్ష్యాన్ని సహించబోమని అన్నారు. ఎరువులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించి పంట దిగుబడులు పెరిగేలా వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, వారానికి 3 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. వెబ్ల్యాండ్, మ్యూటేషన్, 22A, ఇతనాలు వంటి రెవెన్యూ సమస్యలపై మరింత దృష్టి సారించాలని చెప్పారు. రెవెన్యూ క్లినిక్ మీకోసం కార్యక్రమాల్లో వస్తున్న అర్జీలను పునరావృతం కాకుండా సహేతుకంగా పరిష్కరించాలని ఆదేశించారు. సిపిఓ సుధాకర్ రెడ్డి, ఆర్టీఓ జాన్సన్, డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, జెడ్పీసీఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, డోమాపీడి జోసఫ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ సువర్ధమ్మ, ఏడీఏలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంఏఓలు, ఏపీఓలు అధికారులు పాల్గొన్నారు. ఇంటి దగ్గర నుంచి 30 కిలోమీటర్లు మీరు ట్రావెల్ చేయాలంటే కనుక గంట ముందు వెళ్ళిపోతారు, గంట వెనకాల వెళ్తారు. దీనివల్ల నాకు ఏం పని జరగదు. సో మీరు ఇమీడియట్గా పిక్గా మార్చుకోకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు యాజ్ పర్ రూల్ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ రెసిడెన్స్ అడ్రస్సే బాగా. రెసిడెంట్ అడ్రస్ నాకు రెసిడెన్స్ అడ్రస్ వాళ్ళది తీసుకోవాలి. అక్కడ ఆ ప్లేస్లో రెసిడెన్స్ అడ్రస్ కంపల్సరీగా ఉండాలి. అర్థమవుతుందా? సో మీరు హ్యాంకీ ప్యాంకీగా జస్ట్ వచ్చి వెళ్దాము అని అనుకుంటే మాత్రం అది అవదాం. ప్రతి విలేజ్ను కూడా ఇన్ వీక్లో ఆల్మోస్ట్ 7 రోజులు 7 విలేజెస్ టచ్ చేసుకుని వెళ్ళాలి. అలాగా మనం 2 వారాల్లో మొత్తం టోటల్ 2 టైమ్స్ అన్నా మొత్తం నెలలో ఆ విలేజెస్ కనుక తిరిగితే దాన్ని నీకు ప్రోగ్రెస్ వస్తుంది. లేకపోతే ఎట్టి బస్సులో ప్రోగ్రెస్ రాదు. ఐఎమ్ రెస్ట్ అష్యూర్డ్. సో దయచేసి మీరు అది గుర్తుపెట్టుకుని చేయాలి. తర్వాత మనకి చెప్పడం జరిగింది సార్. ఇది ఏమేమి కావాలో మొత్తం మీరు ఐడెంటిఫై చేసి ఏ గారితో వచ్చేసి రాసిస్తే మేము వాటర్ ప్రాబ్లం సప్లై లేదు సార్. అన్నప్పుడు అయితే అసలు వాటర్ గోల్డ్ వాటర్ ఎంత పాపులేషన్ ఉంటుంది? 2007 ఈ 2000 పాపులేషన్ అయితే మీకు ఎక్కడ మరి ఏ నీళ్ళు దొరుకుతున్నాడు? రాశాం సార్. లేదు సార్. అయితే తగ్గేట్టుగా మాత్రం వచ్చేది అనుకుంటున్నాం సార్. పోయిన సంవత్సరం ప్రాబ్లం రాదు సార్. ఏంటంటే ఆ బోర్ ద్వారా మనం వాటర్ ఇస్తున్నాం సార్. ఇది హాఫ్ ఆఫ్ ద విలేజ్ సింపుల్ స్కీమ్ ద్వారా కవర్ అవుతుంది సార్. అయితే బోర్లు ఎండిపోయినప్పుడు మాత్రమే మనం ఇప్పుడు 2 విలేజెస్ పంపించారా మనకి? మీరు ఇప్పుడు చెప్తున్నారా? సార్ తీసుకుంటాం సార్. ఈ జల సురక్షలో మీకు ఐడియా ఉందా ఇది ఏం చేయాలనేది? ఇది కూడా చేశారు సార్. ఒకసారి మనకి పారామీటర్స్ ఏమున్నాయో ముందే ఆ విలేజెస్ అవన్నీ కూడా మీరు చేయండి, దాన్ని చేస్తారు. సో ఈ జల సురక్ష మిషన్లో వాటర్ రిలేటెడ్ అది కూడా ట్యాంక్స్ క్లీన్ చేయాలి. తర్వాత ట్యాప్స్ అన్ని కూడా ఏముంటే రిపేర్ చేయాలి.
క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన చాలా అవసరమని, తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుందని సర్వజన సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ ప్రకాష్ చవల అన్నారు. సర్వజన సేవా సమితి నేతృత్వంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1న ఒంగోలు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని, ప్రజలకు క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి బసవతారకం ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ మన వద్దకు రావడం అదృష్టమని అన్నారు. 1వ తేదీ నిర్వహించే ఈ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభిస్తారని తెలిపారు. ఒంగోలు ప్రజలే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 1వ తేదీ ఒంగోలులో, 2వ తేదీ టంగుటూరు, 3న కరవలిలో, 4న ఎర్రగొండపాలెంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేసినట్టు సర్వజన సేవా సమితి ఫౌండర్ కాట్రగడ్డ రఘుపతిరావు తెలిపారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత చికిత్స అందిస్తామని అన్నారు. సంస్థ గౌరవాధ్యక్షులు రాంప్రసాద్, హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ అనిల్, కన్వీనర్ గార్లపాటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కత్తి శివ, ఉపాధ్యక్షుడు డాక్టర్ లక్కిరెడ్డి సునీల్ రెడ్డి, కోశాధికారి కంచెల్ల ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి నరేష్, జాయింట్ సెక్రటరీ జనసేవ శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ పమిడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మనకి బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ వారు ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారి ఒక మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు కండక్ట్ చేస్తున్నారు. సర్వజన సేవా సమితి, ప్రకాశం జిల్లా సర్వజన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ క్యాంపు జరుగుతుందండి మన ఉపాస్ హాస్పిటల్లో. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రకాశం జిల్లాలో ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడిన సెన్సెస్ పెరుగుతుండడంతో సర్వజన సమితి వారు ఇండో అమెరికన్ హాస్పిటల్ను అప్రోచ్ అవ్వడం, ఒక స్క్రీనింగ్ క్యాంపు చేయమని రిక్వెస్ట్ చేయగా వాళ్ళు వెంటనే దానికి సమ్మతించి వాళ్ళు ఒక పెద్ద మొబైల్ వ్యాన్తో స్క్రీనింగ్ టెస్టులతో కలిసి రేపు ఉదయం ఉపాస్ హాస్పిటల్లో స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేయబోతున్నారు. ఈ క్యాంపు మనం ఉపాస్ హాస్పిటల్ ప్రెమిసెస్లో ఏమేం టెస్టులు చేస్తారనేది క్లుప్తంగా చెప్తాను. మెమోగ్రామ్, బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ క్యాంపు, అలాగే నెక్స్ట్ ముఖద్వార సర్వైకల్ క్యాన్సర్ గురించి అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ క్యాంప్, గర్భాశయం స్క్రీనింగ్ చేస్తున్నారు. దాంతోపాటు ప్యాప్స్మియర్, ఊపిరితిత్తులకు సంబంధించి ఎక్స్రే కూడా చేస్తున్నారు. సో ఈ క్యాంపులో మనం స్క్రీన్ చేసి ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాళ్ళు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన వాళ్ళకి నెక్స్ట్ బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్లో నెక్స్ట్ వైద్యం కూడా అందించబోతున్నారు. ఈ తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు బసవతారకం హాస్పిటల్ వారు. సో ఈ అవకాశంని మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, రిస్క్ ఉన్న వాళ్ళు కానీ మనం ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా సేవా సమితి వారు అడిగిన వెంటనే బసవతారకం అమెరికన్ హాస్పిటల్ వారు ఒప్పుకొని మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. దానిలో భాగంగా రేపు మన ఒంగోలు రైల్వే స్టేషన్ రోడ్లోని ఉపాస్ హాస్పిటల్ నందు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ప్రకాశం జిల్లా ప్రజానికం అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దీనిలో భాగంగా 4 చోట్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 1వ తేదీ ఒంగోలులోని ఉపాస్ హాస్పిటల్ నందు, 2వ తేదీ టంగుటూరు నందు, 3వ తేదీ కరవలి నందు, 4వ తేదీ ఎర్రగొండపాలెం నందు 4 క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ ప్రకాశం జిల్లా సేవా సమితి వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ప్రకాశం జిల్లా సేవా సమితి ఆవిర్భవించడం అనేది చాలా సంతోషం. రేపు మన శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ అవకాశాన్ని ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా రేపు ఉదయం 8 గంటలకు ఉపాస్ హాస్పిటల్ జరుగుతుంది. దీని అందరూ కూడా సద్వినియోగం చేస్తుందిగా కోర్సు. అంటే 1/4/2026 బుధవారం నాడు సర్వజన సేవా సమితి ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో రేపు ఉదయము మన ఒంగోలులోని ఉపాస్ హాస్పిటల్ నందు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరము మన ఎమ్మెల్యే గారైన దామచర్ల జనార్దన్ గారి ప్రారంభోత్సవానికి వస్తున్నారు. వచ్చిన ఈ కార్యక్రమంకు ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ పత్రికా ముఖముగా విజ్ఞప్తి చేస్తున్నాను.
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతరంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి పనులపై స్పందన కోరగా ప్రజలందరూ హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టారు. ప్రతి స్పందనగా ఎమ్మెల్యే జనార్దన్, మీ అందరి సంతోషం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. ఇక్కడికి నేను మిమ్మల్ని అందరినీ కలవటానికి వచ్చానే కానీ ఎక్కువగా ప్రసంగించడానికి రాలేదని అన్నారు. ప్రతి సంవత్సరం గుమ్మలంపాడు ప్రసన్నాంజనేయ స్వామివారి తిరునాళ్లకు వస్తా. అలాగే ఈ ఏడాది కూడా వచ్చా. మీకు ఒక్కటే హామీ ఇస్తున్నా. సంతనూతలపాడులో బిఎన్ విజయకుమార్, ఒంగోలు వస్తే దామచర్ల జనార్దన్ ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాం. ఇప్పుడే 2 పాటలు కూడా చూశాను. మీ ఈవెంట్ వాళ్ళు అదరగొడుతున్నారని ప్రశంసించారు. సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి తిరునాళ్లకు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, వాడా చైర్మన్ షేక్ రియాజ్తో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభపై సందడి చేశారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నామని, ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఆకాంక్షించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, ఇలానే కలిసికట్టుగా విజయాలు సాధిద్దామని వాడా చైర్మన్ షేక్ రియాజ్ అన్నారు. దామచర్ల జనార్దన్, బిఎన్ విజయకుమార్, రియాజ్ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. టీడీపీ ఆధ్వర్యంలో 1, వైసీపీ ఆధ్వర్యంలో 2 విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ప్రభల వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తిరునాళ్లలో కూటమి నాయకులు సందడి చేశారు. ఎస్ఐ అజీబాబు శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఏమిటి మాట రావడం లేదా? విను, నా గోళ్ళ చాలా సంతోషం. ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు మన గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా మేము అందరం వస్తూ ఉంటాం. ఎంతో చక్కగా ఈరోజు ఆర్గనైజ్ చేసిన కమిటీ మెంబర్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఈవెంట్ రుద్ర ఈవెంట్స్ వాళ్ళు కూడా చక్కగా చేశారు. 2 పాటలు చూసాం మేము. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. చాలా బాగా చేశారు. కొంతమంది వైజాగ్ నుంచి వచ్చారు, కొంతమంది నెల్లూరు నుంచి వచ్చారు. వాళ్ళు చాలా చక్కగా వాళ్ళంతా కూడా మన కోసం ఈరోజు ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఇప్పుడు మన ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా చూస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ కూటమిలో అన్నీ కూడా పేద ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, కష్టపడుతున్నాం. ఈరోజు మీ ఎమ్మెల్యే కూడా విజయ్ కూడా కష్టపడతా అన్నీ కూడా పథకాలు తీసుకొస్తా ఈరోజు అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మేమేమో ప్రశ్నించడానికి రాలేదు, మీ అందరినీ ఒకసారి చూసిపోదాం. పండగ సందర్భంలో తిరునాళ్ళు అందరం ఒక దగ్గర ఉంటాం కాబట్టి ఒకసారి పలకరించడానికి మీ దగ్గరికి వచ్చాం. కాబట్టి తప్పకుండా ఏ ఇబ్బంది ఉన్నా కూడా సంతనూతలపాడులో ఆయన ఉంటాడు, ఒంగోలు వస్తే ఒంగోలు నేను ఉంటా. మీకు ఏది కావాలన్నా చేయడానికి మేము ఎప్పుడు కూడా ఉంటామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మన కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రితో ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు పరిగెత్తుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, అటు అన్నదాత సుఖీభావ, పెన్షన్లు, స్త్రీలకి ఫ్రీ బస్సు, దాని తర్వాత
ప్రతి స్టూడెంట్కి 15,000 ఇలాంటి అద్భుత సంక్షేమ కార్యక్రమాలు, ఇట్లా అభివృద్ధి, రోడ్లు అన్ని బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే మీ అందరూ చూస్తూ ఉన్నారు, అనేక అభివృద్ధి పనులు, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, ఆర్ఎంబి రోడ్లు ఇవన్నీ చేశారు. మేము ఊహించని విధంగా అనుకున్న దానికంటే ఎక్కువనే మన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరిగిందంటే ఇది చంద్రబాబు నాయుడు గారి సమర్థన వల్లనే జరిగింది. ప్రజలందరికీ కూడా కూటమి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా ఇరువురు కలిసి ఈరోజు ఒకే వేదిక మీద మిమ్మల్ని అందరితో కలిసి మీ అందరి ఆనందాన్ని వీరిరువురు కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఇక్కడికి రావటం, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మన కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు మనందరికీ ఎంత బ్రహ్మాండంగా ప్రతి నెల 1వ తేదీనే అందుతున్నాయో, అదేవిధంగా రాబోయే 15 ఏళ్ళు కూడా మనందరం ఈ కూటమికే ఓటు వేసే విధంగా, కూటమి నాయకులకి మద్దతు ఉండే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వివిధ ప్రాంతాల్లో జరిగిన వాహనాల చోరీ కేసులో ఒకరిని అరెస్టు చేసి 27 ద్విచక్ర వాహనాలు, 1.75 కిలోల గంజాయి, మొత్తం 10 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన ఏడుకొండలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో అనేక చోట్ల మోటార్ సైకిళ్లు దొంగలించి ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడని డీఎస్పీ తెలిపారు. 1వ పట్టణ పోలీసులు భాగ్యనగర్లో తనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి నిందితుడు పారిపోతుండగా అరెస్టు చేశామని అన్నారు. నిందితుడిని విచారించగా నేరాలను అంగీకరించినట్టు తెలిపారు. 27 వాహనాలు ఉన్నాయని, వాహనాల యజమానులు తగిన పత్రాలతో 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, తద్వారా ఇటీవల 2 దొంగతనం కేసులు ఛేదించినట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు బిగించుకొని ఇంట్లోని విలువైన సొత్తును కాపాడుకోవాలని అన్నారు. కేసును ఛేదించిన పట్టణ పోలీసులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. 1వ పట్టణ ఇన్స్పెక్టర్ వై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, గతంలోనూ మనకు చాలా సందర్భాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు జరిగినాయి, అట్లానే ప్రస్తుతం కూడా జరుగుతూ ఉన్నాయి. మనకు టౌన్లో ఎక్కువ నెంబర్ కూడా పోవటం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కొన్ని ఏరియాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం జరిగింది, నిఘా పెట్టడం జరిగింది ఎలా జరుగుతున్నాయి అన్న దాని మీద. ఆ నిఘా పెట్టినటువంటి ప్రభావంతో మనం అద్దేటి ఏడుకొండలు అని చెప్పేసి ఒక అతన్ని నిన్న సాయంత్రం అరెస్ట్ చేయటం జరిగింది. అతని దగ్గర నుంచి 27 బైకులు కూడాను, అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు 27 బైక్స్ కూడాను మనం స్వాధీనం చేసుకోవటం జరిగింది. అద్దేటి ఏడుకొండలు అంటే ఇతని వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. ఎక్కడో అతనే కాదు, మనకు పక్కనే ఉన్నటువంటి కొత్తపట్నం మండలం పాదర్తికి చెందినటువంటి వ్యక్తే. ఇతన్ని గతంలో కూడాను తాలూకా పోలీస్ స్టేషన్లో 2022లో అరెస్ట్ చేసినప్పుడు కూడా 11 వెహికల్స్ సీజ్ చేయటం జరిగింది. అట్లాగనే గుంటూరు జిల్లాలో కూడా ఇంకొకసారి కూడా అరెస్ట్ కావటం జరిగిందనమాట. ఇతని మీద మనకు తాలూకా పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీటు ఓపెన్ చేశారు. ప్రజెంట్ అదైతే కొత్తపట్నంకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ షీటు. ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి మొత్తం 27 బైకులు కూడాను విలువ సుమారు ఒక 10 లక్షలు ఉండొచ్చని. ఈ 27 బైకులు కూడాను మొత్తం 17 బైకులు వచ్చేసి మనకు ప్రకాశం జిల్లాలోనే జరిగినటువంటి నేరాల్లో దొంగతనం జరిగినటువంటి అనమాట. ఈ 17లో కూడాను మనకు ఒంగోలు 1 టౌన్ 2 టౌన్ తాలూకా లిమిట్స్లోయే మొత్తం 16 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. మనకు వినుకొండ, అట్లానే గుంటూరు, కృష్ణా జిల్లా, ఇట్లా బయట జిల్లాల్లో జరిగినటువంటి కూడాను ఒక 6 వెహికల్స్ మోటార్ సైకిల్స్ స్వాధీనం చేయించుకోవటం జరిగింది. ఇతని దగ్గర నుంచి మనకు నిన్న చెక్ చేసినటువంటి సమయంలో ఒక 1100 గ్రాములు గంజాయి కూడా లభించింది. అతను ఇటీవలే దాన్ని చిన్నగా వేరే చోట కొనుక్కొని వచ్చి
అమ్మటానికి ప్రయత్నం చేసేటటువంటి భాగంలో దగ్గర పెట్టుకున్నటువంటి దాన్ని కూడా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవటం జరిగింది. దీంట్లో మనకు పట్టుకోవడంలో కానీ ఈ మోటార్ సైకిల్స్ అన్నీ రికవర్ చేసేటటువంటి విధానంలో కానీ బాగా చేసినటువంటి ఒంగోలు 1 టౌన్ సి నాగరాజు గారికి, అట్లాగనే వాళ్ళ సిబ్బంది సురేష్, సాయి, విజయ్, అనిల్ వీళ్ళందరికీ కూడాను ఎస్పీ గారు రివార్డ్ ఇస్తామన్నారు. వాళ్ళందరికీ కూడాను గ్రీటింగ్స్, కంగ్రాచులేషన్స్ చెప్పారన్నమాట ఎస్పీ గారు కూడా. అందరూ గమనించాల్సింది మరి ఇంకొకటి, పబ్లిక్కు చెప్పేటటువంటి సూచనల్లో మీరు చాలా సందర్భాల్లో ఇప్పుడే వస్తాం కదా 2 నిమిషాలే అని చెప్పేసి షాపులోకి పెట్టేసి వెళ్ళటం, లేదు అని అంటే రోడ్డు మీదనే పెట్టేసి వెళ్తాం. అంటే దానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా పెట్టేసి వెళ్ళిపోవటం, ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవి జరుగుతూ ఉన్నాయి. అట్లాగనే ఇంటి దగ్గర కూడాను మనకు ఇప్పుడు సమ్మర్ కూడా వస్తూ ఉంది. సమ్మర్ వచ్చినటువంటి సమయంలో కూడాను కొంచెం మనకు ఇంట్లో దొంగతనాలు కూడా ఎక్కువ జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి సమయం అన్నమాట, వేసవి సమయం. కనుక అందరూ కూడాను మీ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టించుకోవాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్ వైపు నుంచి అందరికీ కూడాను ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒలేటివారిపాలెం ఎంపీడీఓ కార్యాలయం వద్ద చెత్త తరలింపునకు మండలంలోని శాఖవరం, ఒలేటివారిపాలెం, పోకూరు పంచాయతీలకు ట్రక్కులు 13 పంచాయతీలకు 14 ఆటో రిక్షాలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అందజేశారు. చెత్తకు ప్రత్యామ్నాయంగా నిత్యావసర వస్తువులు అందించే స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. వాహనాలను సద్వినియోగపరిచి పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అన్నారు. ఎందుకంటే అప్పుడు ఉన్న బడ్జెట్ ని ఆధారంగా మీరు చాలలో పోయే రోడ్లు కూడా అన్నీ కూడా మా దృష్టికి తీసుకొని వస్తే ఇప్పుడు ఉండే నిధులను బట్టి మండల గ్రాంట్లు కానీ అలాగే పంచాయతీలో ఉన్న అమౌంట్ని అన్నింటినీ అడ్జస్ట్ చేసి ఈ సమ్మర్లో కంప్లీట్గా పనిచేసే విధంగా మీరు కూడా ముందుకు పోవాలని చెప్పి, అలాగే ఇక్కడ ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు. మళ్ళా కంప్లీట్గా ఎంఆర్ఓ ఆఫీస్ మీద మన మండలంలో చాలా నెగిటివ్గా ఉంది, పనులు అవ్వడం లేదని అందరూ కూడా మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. నేను కూడా అంటే విఆర్ఓలు షార్టేజ్ ఉన్నారు, పంచాయతీ సెక్రటరీలు షార్టేజ్ ఉన్నారు. తప్పనిసరిగా వచ్చే నెలలో వచ్చే నెలలో ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అన్నింటినీ కూడా ఫిల్ చేసి ఈ మండలంలో ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా పనిచేయాలని చెప్పి ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా చెప్తా ఉన్నా. తప్పకుండా ఈ సొంత మండలం మాకు మీరు చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఈ మండలంలో కూడా మంచి పేరు వస్తుందని చెప్పి మీరు కూడా డెవలప్మెంట్కి సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒంగోలు 49వ డివిజన్లో నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి తాగునీటి నాణ్యతను పరిశీలించారు. తాగునీటి సరఫరాలో వస్తున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, చెత్త సేకరణ, సిబ్బంది పనితీరుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రజా అవసరాల అంశంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పీఎం సూర్యగర్, ఆర్డీఎస్ఎస్ అగ్రికల్చర్ కనెక్షన్లు, లో వోల్టేజ్ సమస్యలపై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్షించారు. సమన్వయంతో పనిచేసి మంజూరైన 6 లక్షల కనెక్షన్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీలకు పీఎం సూర్యగర్ పథకం ఉచితమని అన్నారు. సోలార్ ప్యానెల్స్ వినియోగంపై అవగాహన కల్పించాలని, పీఎం కుసుమ్ పనులను వేగవంతం చేయాలని అన్నారు. భూ కేటాయింపులపై కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సోలార్ విలేజ్ని మోడల్గా రూపొందించాలని అన్నారు. విద్యుత్ వినియోగదారుల సంతృప్తి స్థాయిని 90% పెంచాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే క్షేత్రస్థాయిలో వెలుగు డిఆర్డీఏ సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సెర్ఫ్ సీఈఓ వాకాటి కరుణ అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళా జీవనోపాధి పెంపొందించి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు కల్పించాల్సిన ఆర్థిక వసతి, మెరుగైన ఫలితాలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కొత్తపట్నం నల్లూరు గార్డెన్స్లో సమీక్ష నిర్వహించారు.
జిల్లా డిఆర్డీఏ వెలుగు పీడీ పివి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్కు 28 జిల్లాల పీడీలు, ఏపీడీలు, డిపిఎంలు, ఏపీఎం, సీసీలను గ్రూపుల వారీగా సమీకరించి వర్క్షాప్ నిర్వహించారు. గత ఏడాది కంటే కొంత మెరుగైన ఫలితాలు సాధించామని, ఏడాది మరింత పటిష్టంగా పనిచేస్తే నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రణాళికలను రూపొందించారు. సీఎం చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా వర్క్షాప్లో చర్చించడం జరిగిందని అడిషనల్ సీఈఓ శ్రీరామనాయుడు తెలిపారు. ఇచ్చిన రుణాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నది ప్రధాన ఉద్దేశమని అన్నారు. రాష్ట్ర వ్యాప్త పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సెర్ఫ్ సిబ్బంది క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకుని వచ్చే ఏడాది ముందుకు వెళ్లే ప్రణాళికతో అధ్యయనం చేశామని అన్నారు. సెర్ఫ్ అడ్మిన్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, శ్రీనిధి ఎండి, బ్యాంకు లింకేజీ డైరెక్టర్ ప్రసాద్, ఎల్హెచ్ డైరెక్టర్ పద్మావతి, ఫామ్ డైరెక్టర్ శివశంకర్, హెచ్డి డైరెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు దాంట్లో గ్రామానికి 15 మంది ఎంటర్ప్రెన్యూర్స్ అంటే తన కాళ్ళ మీద తను నిలబడి ఇంకొకళ్ళు కూడా ఇచ్చారు. మీరందరూ ఏం ఫీల్ అవుతున్నారు బాబు? సిసిసి వీటన్నింటినీ మనం లాస్ట్ 1 ప్రోగ్రామ్ ఉంటుంది కదా మేడం. ఆ ఎన్ఆర్ఎం రాష్ట్రంలోనే అయిపోతుంది మేడం. ఇంతకుముందు మనం 3-4 ఇయర్స్లో కంప్లీట్ ఇదే యాక్షన్ ప్లాన్ మీద మనం పనిచేసింటే 4-5 ఇయర్స్లో మనం 100% మనం సాధిస్తున్నాం. అది కూడా 70 మంది 50 మంది సంఘాల్లో వచ్చుతారు. అక్కడ మనం 15 మంది చేయలేము. చిన్న గ్రామంలో 26-27 సంవత్సరంలో 5 లక్షల మంది మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ని పారిశ్రామికవేత్తలుగా కానీ వాణిజ్యవేత్తలుగా కానీ తయారు చేయడానికి ఏ రకమైనటువంటి ప్లానింగ్తో వెళ్తే బాగుంటుందనే దాని మీదనే వర్క్షాప్ చేస్తున్నాము. దీంట్లో బ్యాంక్ లింకేజ్ కానివ్వండి, శ్రీనిధి కానివ్వండి, లేదా సిఐఎఫ్ కానీ ఇట్లాంటి వచ్చినటువంటి అప్పుల ద్వారా మహిళలకి ఏ రకమైనటువంటి లైవ్లీహుడ్స్ ఇవ్వాలనే దాంట్లోనే ఈ వర్క్షాప్ చేయడం జరుగుతుంది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళి అన్ని టీమ్స్ కూడా కొన్ని గ్రామాలు విజిట్ చేస్తున్నాము. గ్రామంలో అసలు ఏ రకంగా సంఘాలు నడుస్తున్నాయి, వాటి మీద సిబ్బంది ఏ రకంగా పనిచేస్తున్నారు, అందరికీ ఈ సందర్భంగా మేము ప్రతి మీటింగ్లో తెలియజేస్తుందంటే ఎక్కడ కూడా మహిళలు వాళ్ళు తీసుకుంటున్న అప్పులకు సంబంధించి ఎవరికి ఏ రకమైన రూపాయి కూడా ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరికీ జీతాలు కానీ వాళ్ళకి కావాల్సిన టీఏడిఏలు కానీ అన్నీ ప్రభుత్వం చక్కగా చెల్లిస్తూ ఉంది. కాబట్టి దయచేసి మహిళలందరూ కూడా ఎవరికి కూడా ఏ రకమైనటువంటి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదనేది ప్రధానంగా మీ ద్వారా వెళ్తే అది చాలా మంచి జరుగుతుంది. ఈరోజు ప్రకాశం జిల్లాలో స్టేట్ లెవెల్ వర్క్షాప్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ మీద జరగడం జరిగింది. సో ఈ వర్క్షాప్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే సెర్ప్ ఈ ఆర్థిక సంవత్సరం ఉమెన్లో రొటీన్గా లోన్స్ తీసుకోవడం, రీపేమెంట్ చేసుకోవడం కాకుండా వాళ్ళ లైవ్లీహుడ్ కెపాసిటీ ఏ విధంగా డెవలప్ చేయాలి, అదేవిధంగా వాళ్ళ లైవ్లీహుడ్ డెవలప్ చేయడం ద్వారా వాళ్ళు ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీ మనం ఎటువంటి సపోర్ట్ చేయాలనేది చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 30-40% వరకు ఇది సఫలీకృతం అయినట్టు వాళ్ళు ఒక నిర్ధారణకు కూడా వచ్చారు. అయితే ఇప్పటి వరకు సాధించిన ఈ లైవ్లీహుడ్ యాక్టివిటీ ఆ ప్రమోషను సత్ఫలితాలు ఏదైతే ఉన్నాయో అవి ఇలా ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా దాన్ని వృద్ధి చేయాలి అనే దాని మీద సో టీమ్స్ వైజు అందరినీ విడగొట్టి వాళ్ళతో ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇప్పటివరకు ఏం జరిగాయి, సో మీ జిల్లాలో ఎటువంటి బెస్ట్ ప్రాక్టీస్ జరుగుతున్నాయి, గౌరవ సీఎం గారు చెప్తున్నట్టు మహిళా వ్యాపారవేత్తలుగా ఏ విధంగా తయారు చేయాలి దాని మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది. అదేవిధంగా గౌరవ సీఎం గారు ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం 5 లక్షల మంది మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయాలని లక్ష్యంగా ఇవ్వడం కూడా జరిగింది. దానికి ఎటువంటి ప్రణాళికలు చేస్తే మనం ఆ గోల్ని అచీవ్ అవుతాం అనేది కూడా చాలా పెద్ద చర్చ జరిగింది. దానికి కూడా సానుకూలమైన రిజల్ట్ వస్తుందని చెప్పేసి సో 28 జిల్లాల నుంచి అటెండ్ అయిన పీడీస్ అదేవిధంగా డిపిఎంస్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. పొదిలి మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందితో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమీక్షించారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టి మురుగు కాలువల పూడికి తీత చేపట్టాలని అన్నారు. ప్రత్యేక ప్రణాళికతో సిబ్బంది పనిచేయాలని అన్నారు. ఒక రోజు మొత్తం ఎన్ని ట్రాక్టర్ పెట్టేస్తండి, మొత్తం 40 మంది కాలువలు పట్టాలా, రోజుకు 4 వార్డులు అయిపోవాలా. ఏం పని చేస్తున్నట్టు అంటే ఊరికి పైనుండి షోలు చేస్తున్నారా? 10 మంది కలిసి ఒక వార్డు చేయలేకపోతే ఎందుకని? నా దగ్గరుండి చేయించి అంటే చెప్తున్నాను, దగ్గరుండి క్లియర్ గా చేయించే పనే లేదన్న, పై తుడుచుకోపోవటమే అసలు చేసేవాళ్ళు. మరి వీళ్ళందరూ ఎందుకు ఇప్పుడు పైన ఇప్పుడు ఈ మధ్య ఎంత మంది పెట్టారు? ఎవడన్నా మీకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడితే నాకు చెప్పండి,
నేను చెప్పిన పని చేయండి. మీరు చేస్తే పబ్లిక్లో చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది. నీకు నచ్చిన కాడ ఎవడు చెప్పిన కాడ ఆడ చేసుకుంటే అక్కడక్కడ కోళ్ళు చిలికినట్టు చెరిగితే కాదు. గబ్బు పట్టిన కాడి పట్టించిన కాడి పట్టించిండ్రు అందరు కలిసి. ఇక్కడైనా గబ్బు పట్టించకుండా ఉండేదానికి ఈ ప్లాన్ చేసింది. ఉత్పత్తి వ్యయం, కొరత, నాణ్యత అంశాల ఆధారంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అన్వేషణలో భాగంగా వినియోగదారులు సోలార్ విద్యుత్ వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. సోలార్ విద్యుత్ వినియోగదారులకు పెద్ద మొత్తంలో సబ్సిడీతో కూడిన రుణాలు అందించేలా కార్యాచరణకు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలో సోలార్ విద్యుత్ ప్రాధాన్యత, ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ, అంతిమంగా వినియోగదారుడికి కలిగే సౌలభ్యం అంశాలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. జిల్లాలో సోలార్ విద్యుత్తును సుమారు 5,000 మందికి పైగా అమర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య గారి పేరు మీద పెద్ద ఎత్తున వినియోగదారులకు సబ్సిడీ అందిస్తూ టాప్ సోలార్ సిస్టమ్ అమర్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దేశం మొత్తం మీద 1 కోటి మందికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అందులో ప్రకాశం జిల్లాలో 5,000 మందికి పైగా ఇప్పటి వరకు సోలార్ టాప్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తుంది. ప్రభుత్వంపై విద్యుత్ భారం పడకుండా వారికి ఉచితంగా సోలార్ సిస్టమ్ను అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలో ప్రారంభించబోతున్నారు. సోలార్ వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్తు తరాలకు విద్యుత్తును అందించేందుకు కూడా ఉపయోగపడుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సూర్య గారి పేరుతో సోలార్ సిస్టమ్ను తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ విద్యుత్తును ఆదా చేసుకునేందుకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకొని వారు వినియోగించుకోగా మిగిలింది ₹2.09 చొప్పున ప్రభుత్వానికి అమ్ముకునే అవకాశం ఈ పథకం ప్రభుత్వం కల్పించిందని విద్యుత్ శాఖ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధానమంత్రి ముఫ్తీ బిజిలీ యోజన స్కీమ్ కింద సూర్యగర్ పథకం కింద మనం సోలార్ రూఫ్ టాప్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దాని ద్వారా మనం బిల్లు తగ్గించుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి మనం తెలియజేస్తూ వచ్చాం. అందరూ చాలామంది ఇప్పటికీ జిల్లాలో సుమారు 5,000 మంది జిల్లాలో పెట్టుకోవటం జరిగింది. ఇప్పుడు పెద్ద ఎత్తున ఎండలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కన్జంప్షన్ పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ కూడా సోలార్ వైపు మొగ్గు చూపాలని, ఇది సోలార్ అనేది నిరంతరం మనకి వాడుకోవడానికి పనికొచ్చేది కాబట్టి అందరూ కూడా పెట్టుకోవాలని మళ్ళా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది. ఎల్పిజి సరఫరా కూడా తగ్గి ఇప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. ఇంతకు ముందులాగా మనం గ్యాస్ ఫ్రీగా బుక్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఈ సోలార్ని వినియోగించుకోవటం ఎంతైనా శ్రేష్టమైంది. ఈ సోలార్ వల్ల మనకి ఇప్పుడు అందరూ కూడా గ్యాస్ తగ్గుతుంది కాబట్టి, గ్యాస్ మీద రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి అందరూ సోలార్ స్టవ్లు అట్లాగే మన ఎలక్ట్రిక్ స్టవ్స్ వాడి విద్యుత్ వినియోగం పెరిగేదానికి కూడా అవకాశం ఉంది. ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరగటం వల్ల విద్యుత్ సరఫరాలో కూడా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మీకు సోలార్ ఉంటే నిశ్చింతగా మీరు ఇబ్బంది లేకుండా డే టైం అంతా కూడా సోలార్ ద్వారా మనం పవర్ వాడుకోవచ్చు. అలాగే మీరు ఇన్వర్టరు బేస్ బ్యాటరీ కూడా పెట్టుకుంటే బ్యాటరీస్ అన్నీ కూడా డే టైం ఛార్జ్ అవుతాయి. తర్వాత నైట్ పూట మనం ఆ విద్యుత్తుని వాడుకోవచ్చు. అంటే సోలార్ ద్వారా డే టైం బ్యాటరీస్ ఛార్జ్ చేసుకొని రాత్రిపూట దాన్ని వాడుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాకపోతే అది కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన కిలోవాట్కి 70,000 ఖర్చు అవుతుంది. అప్పుడు మళ్ళీ ఒక 30,000 పెరుగుతుంది బ్యాటరీ కోసం. అలాగే 2 కిలోవాట్లు అయితే 1,20,000 ఖర్చు అవుద్ది. అప్పుడు బ్యాటరీస్ పెట్టుకోవాలంటే మనం మళ్ళీ ఒక 40,000 ఎక్స్ట్రా అవుతుంది. అలాగే 3 కిలోవాట్లు పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకి ఇప్పుడు 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. బ్యాటరీస్ అవి ఇన్వర్టర్ పెట్టుకుంటే మళ్ళీ ఒక 50,000 ఖర్చు పెరిగే ఇది ఉంది. సోలార్ పెద్ద ఎత్తున మేము ఎంత వాడుకున్నప్పటికీ కూడా మీకు కొరత అనేది ఉండదు కాబట్టి, అది ఎండ ద్వారా లైటింగ్ ద్వారా వచ్చేది కాబట్టి మీరు దాన్ని పుష్కలంగా వాడుకుంటే మీకు విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. మీ ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్నప్పుడు పైకప్పు కూడా చల్లగా ఉంటుంది. వాడకానికి మించి మీరు విద్యుత్ ఉత్పత్తి చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి గ్రిడ్కి వస్తుంది. అది దానికోసంగా మేము ఎంత విద్యుత్ గ్రిడ్కి తీసుకున్నామో దాన్ని లెక్కగట్టి
ప్రతి నెల కూడా మీకు ₹2.09 లెక్కన తిరిగి మీకు చెల్లించటం జరిగింది. విద్యుత్ బిల్లు తగ్గించుకోవటం దగ్గర నుంచి పర్యావరణాన్ని కాపాడటం దగ్గర నుంచి ప్రతి ఒక్క బెనిఫిట్ని కూడా మీకు మిగులు విద్యుత్ ఉంటే మళ్ళీ మీరు అమ్ముకోవచ్చు. మీరే ఉత్పత్తిదారుడు, మీ ఇంటిపైనే సోలార్ పెట్టుకొని మీరు మీకు కావాల్సినంత విద్యుత్తును వాడుకొని మిగతా విద్యుత్తుని ఈ డిపార్ట్మెంట్కి అమ్ముకునే దానికి కూడా అవకాశం ఉందని, ఇంత పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వటం అనేది ఏ స్కీమ్లో లేదు. ఒక్క వినియోగదారుడి మీద 78,000 ఖర్చు పెట్టడం అంటే చాలా చాలా ఎక్కువ అమౌంట్. అది ఆ సౌకర్యం మొట్టమొదట 1 కోటి మందికి, భారతదేశం మొత్తం మీద మొట్టమొదట 1 కోటి మందికి మాత్రమే ఆ సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఆ 1 కోటి మందిలో మీరు ఒకరు కావాలని త్వరితగతిన మీరు నిర్ణయం తీసుకొని సోలార్ని మీ ఇంటి మీద పెట్టుకొని మీరు ఈ రాయితీని పొందుతూ అలాగే పర్యావరణాన్ని కాపాడుతూ ఈ సూర్యరశ్మిని వాడుకుంటూ సోలార్ విద్యుత్తును వాడుకోవాలని కోరుకుంటూ, ప్యానల్స్ ఎఫిషియన్సీని బట్టి 150 యూనిట్లు కూడా ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు అదే విద్యుత్తుకి మీకు 600 నుంచి 700 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. అదే 2 కిలోవాట్లు అయితే 1000 రూపాయలు 1100 వచ్చే బిల్లు ఇప్పుడు మీకు 150 రూపాయలు తోటి వస్తుంది. 150 రూపాయలతో మీరు ఆ కరెంటు వాడుకోవచ్చు. సోలార్ సిస్టమ్ను అమర్చుకునేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇవ్వడంతో సోలార్ ఏజెన్సీలు రంగంలోకి వచ్చాయి. ఇంటింటికి తిరిగి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో వ్యాపార సంస్థలు పెద్ద పెద్ద అపార్ట్మెంటులకు సోలార్ సిస్టమ్ అమర్చుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా బాగా తగ్గింది. గృహాలలో విద్యుత్ స్టవ్లను వినియోగించుకుంటున్నారు. అదే సోలార్ వినియోగించుకుంటే సోలార్ విద్యుత్ స్టవ్లు పెట్టుకొని విద్యుత్తును పొదుపు చేసుకునే అవకాశం ఉంది. సోలార్ సిస్టమ్ను ప్రజలు అమర్చుకోవాలంటే ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు గల ఏజెన్సీలను గుర్తించి వారి వద్ద కొనుగోలు చేసుకుంటే సుమారు 30 సంవత్సరాల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా సోలార్కు అవకాశం ఉంటుంది. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని బాధపడే కంటే సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవటం మంచిది. సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవటం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉండవని క్రిస్టల్ పవర్ సెంటర్ ప్రతినిధి తాళ్ళూరు వెంకటేష్ తెలిపారు. మనకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. దీనికి కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్లకి 60,000, 3 కిలోవాట్కి అప్ టు 10 కిలోవాట్ దాకా ఎంత పెట్టుకున్నా కానీ 78,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే వినియోగదారులకి అందుబాటు ధరలోకి సోలార్ అనేది రావటం జరిగింది. రానున్న రోజుల్లో కరెంటు బిల్లులు పెరుగుతున్న సమయంలో సోలార్ ద్వారా మన విద్యుత్తుని మనమే తయారు చేసుకొని విద్యుత్ బిల్లులను ఆదా చేసుకొని ఎవరికి వాళ్ళు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నారు. కొంత విద్యుత్ భారం నుంచి ప్రజలు అవగాహన పొంది కరెంటు బిల్లులు బాగా విరివిగా తగ్గించుకుంటూ ఇంకా వారే కాకుండా వారి పక్క వారికి చెప్పటం, దీని ద్వారా మనకి ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది బొగ్గు వాటరు దీని నుండి మనం సేవ్ అవ్వడానికి కొంత ఉపయోగపడటం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ PM సూర్య గారి పథకం ద్వారా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అండ్ మంచి కస్టమర్లకు మరియు వెండర్లకు అందరూ కూడా దీని ద్వారా లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. ఈ పవర్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. గ్యాస్ వినియోగదారులు కూడా సోలార్ గ్యాస్లు ఉన్నాయి. తగు ప్రాపర్ వెండర్ని సంప్రదించి గ్యాస్ పొయ్యిల్ని కూడా మీరు సోలార్ గ్యాస్ పొయ్యిల్ని కూడా మీరు అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే సోలార్ అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది ఎలా వాడవచ్చు, ఏంటి, ఎన్ని యూనిట్లు జనరేట్ చేస్తుంది, మొత్తం కూడా దీనివల్ల ఏంటి అంటే పర్యావరణానికి హానికరమా లేకపోతే మనకి ఇంకా మంచి జరుగుతుందా అనే రేడియేషన్ తగ్గిస్తుందా లేదా ఇలాంటి డౌట్లు ఎన్నో అడిగి దాని అవగాహన పొంది ఈ అవగాహన ద్వారా ప్రజల్లో సోలార్ పెట్టుకోవడానికి ప్రోత్సాహంగా ఉంది. మీరు ఎవరైతే వెండర్ దగ్గర పెట్టించుకుంటున్నారో సో వారు ముఖ్యంగా అనుభవజ్ఞులై ఉండాలి. మినిమం ఒక 5 years అయినా ఈ రంగంలో రాణించి ఉంటే మీకు మంచి జరుగుతుందని కస్టమర్లు అది చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే
నాణ్యమైన బ్రాండ్లు కూడా ఇంపార్టెంటే. మనం తీసుకునే బ్రాండు, దాని వారంటీ అన్నీ కూడా మీరు అవగాహన పొంది దాని ద్వారా మీరు సోలార్ పెట్టుకున్నట్టయితే మీరు 30 సంవత్సరాలు ఈ సోలార్ని ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వర్షాకాలం అంటే సంవత్సరం మొత్తంలో కూడా మనం 365 రోజులు ఉంటే కూడా 330 రోజులు మనం కన్సిడర్ చేసుకుంటాము. కానీ వర్షాకాలంలో కూడా కంటిన్యూస్గా వర్షం పడదు కాబట్టి మనం దాన్ని ఇది చేసుకుంటూ ఉండాలి. ఈ పర్టికులర్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ అనేది సోలార్ కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. కరెంట్ లేనప్పుడు మాత్రం సపరేట్ ఇన్వర్టర్గా పెట్టుకోవాల్సి వస్తుంది. మిగిలిన కరెంట్ని గవర్నమెంట్ ₹2.09 లెక్కన యూనిట్ని గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. దీన్ని ఎవ్రీ 6 months కానీ 3 months కానీ సెటిల్ చేసి మీ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ముందే సోలార్ వాళ్ళే మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు మిగిలిన కరెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు అమ్ముకొని మీ అమౌంట్ మీ అకౌంట్కి చేసుకోవచ్చు. వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో దోహదపడతాయని చేమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధ సుధీర్ కుమార్ అన్నారు. వెలుగు సుబ్బారావు ఆధ్వర్యంలో రామతీర్థం వద్ద ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా నిమ్మరసం అందజేశారు. ఆల్రెడీ అనఫిషియల్గా ఓపెన్లో అనఫిషియల్ ట్రై ఫోటో ఓకే సెకండ్ లైటింగ్ బ్యాక్ లైటింగ్ వస్తుంది సార్, అందువల్ల సార్ వేసవిలో ప్రజలకు ఉపయోగపడేలా చలివేంద్రం ఏర్పాటు చేసిన వెలుగు సుబ్బారావును సుధీర్ కుమార్ అభినందించారు. మంచినీరు ప్రాణాధారమని, చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మంచినీటిని వృధా చేయకూడదని అన్నారు. కాట్రగడ్డ రమణయ్య, ముప్పూరు చలపతిరావు, బొమ్మిశెట్టి కిరణ్, గిరిబాబు, కందిమళ్ళ గంగాధర్, జనని సత్యనారాయణ, మండవ గోపి, బుల్లెబ్బాయ్, హరి, ప్రసాద్ రెడ్డి, రామినేని యోగయ్య, ఎడ్లపల్లి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. లైటింగ్ ఆగలేదురా ఇట్రా ఓకే సార్. అటు పోస్టల్ ఉద్యోగులందరికీ 8వ వేతన సవరణ అమలు చేయాలని భారతీయ తపాలా ఉద్యోగుల సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ సిహెచ్ వెంకయ్య డిమాండ్ చేశారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో జరిగిన భారతీయ తపాలా ఉద్యోగుల సంఘం ప్రకాశం డివిజన్ ద్వైవార్షిక మహాసభలో ప్రసంగించారు. పోస్టల్ శాఖకు చెందిన అన్ని విభాగాల సిబ్బంది చక్కగా పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని పోస్టల్ సూపరింటెండెంట్ జాఫర్ సాదిక్ కోరారు. ప్రకాశం డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శి యాసర్ అరాఫత్, నాయకులు బాలాజీ, నూకరాజు, సుబ్బారావు, షేక్ హైదర్ సంధాని తదితరులు పాల్గొన్నారు. 3 సమస్యలు వాటిని ప్రస్తావించి అధ్యయనం అనుకున్నాను. యూనియన్ చాలా ఐఎంఎస్ యూనియన్ చాలా పటిష్టంగా ఉంది. డివిజన్ తెలంగాణ డివిజన్లో P3, P4, BDS 3 యూనియన్ల యొక్క సంఖ్యాబలం 200 మంది.
కొత్తపట్నం మండలం అల్లూరు సాయి పంచారామం 22వ వార్షికోత్సవ వేడుకలు 108 అడుగుల సాయి కోటి మహాస్తూపం 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాయి పంచారామాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ నెల 26 నుండి బాబావారికి విశిష్ట పూజలు, హోమాలు నిర్వహించారు. 1వ తేదీ మధ్యాహ్నం 5 కోట్ల సాయినామాలతో కూడిన పుస్తకాలతో గ్రామ సభ నిర్వహిస్తారు. రాత్రికి సాయి గురువు అమ్ముల సాంబశివరావు సత్సంగ ప్రసంగం ప్రచారం చేస్తారు. ఏడాదికి ఒకసారి నిర్వహించే సాయి స్తూప దర్శనం 2వ తేదీ ఉదయం 4 గంటల నుండి ప్రారంభమవుతుందని సాయి గురువు ఇమ్మానిని రవికాంత్ తెలిపారు. సాయి కోటి మహాసభలో సాయి నామాలు రాసిన పుస్తకాలను నిక్షిప్తం చేయడం జరుగుతుందని అన్నారు. బాబావారికి అభిషేకాలు, అలంకరణతో పాటు సామూహిక సత్యవ్రతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులందరూ పాల్గొని బాబావారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అందరూ కూడా హోమం గట్టి మీద ఉన్నటువంటి అక్షంతలని ఎడమ చేతిలో తీసుకొని స్థాపయామి పూజయామి అన్నప్పుడు వచ్చినప్పుడల్లా కూడా 2 అక్షంతలని గట్టు పైన ఉంచుతూ ఉండండి. హోమంలో మాత్రం వేయవద్దు. అశ్వని ఆవాహయామి స్థాపయామి యమ నివృత్తి మధ్యే ఆహయామి స్థాపయామి పూజ దుర్గమావాహయామి స్థాపయామి పూజయామి స్వదామావాహయామి ఆవాహయామి స్థాపయామి నమః. పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు నిర్మించినటువంటి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు మరియు వార్షికోత్సవ కార్యక్రమాలు ఏప్రిల్ 1, 2 తేదీల్లో ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటాయి. మార్చి 26 నుంచి పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందులో భాగంగా ఉదయం పూట హోమ పూజలు జరుగుతాయి. సాయంత్రం పూట పవిత్రోత్సవ పూజలు జరుగుతూ ఉంటాయి. బాబావారికి 4 హారతులు కూడా జరుగుతూ ఉంటాయి. ఈరోజు చందనోత్సవం కార్యక్రమం కూడా జరిగింది. 1వ తారీఖు మధ్యాహ్నం నుంచి బాబావారి ఊరేగింపు గ్రామంలో జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 6:30కి బాబావారి మీద పుష్పాలు అభిషేకించే కార్యక్రమం, పుష్పాభిషేక కార్యక్రమం జరుగుతుంది. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. బాబావారి జీవిత చరిత్ర, సాయి కథ అనేటువంటి గాన రూపకం ఉంటుంది. 2వ తారీఖు ఉదయం తెల్లవారుజామున 4:30 గంటల నుంచి శ్రీ సాయి అని వ్రాసినటువంటి సాయికోటి పుస్తకములని భక్తులందరి చేతుల మీదుగా సాయికోటి మహాస్తూపంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క స్తూపాన్ని తాకే వీలుంటుంది. మిగిలిన 364 రోజులు ఈ స్తూపాన్ని తాకడానికి వీలు లేదు. అంత పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని తమ చేతుల మీదుగా బాబావారి యొక్క శ్రీ సాయి నామాలను ఈ యొక్క సాయికోటి మహాస్తూపంలో నిక్షిప్తం చేసి బాబావారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు, పూజ్య గురుదేవుల అనుగ్రహ ఆశీస్సులు అందరూ కూడా పొందవలసిందిగా కోరుచున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధులపైన జరుగుతున్న కుట్రలను ఖండిస్తున్నట్లు బీసీ కులాల జేఏసీ చైర్మన్ మిరియం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాజ్యసభ సభ్యులు బేదా మస్తన్రావు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై ఉద్దేశపూర్వకంగా కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. టీడీపీలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులపై జరుగుతున్న కుట్రలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల్లో వచ్చిన చైతన్యాన్ని చూసి ఓర్వలేక ఇటువంటి కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. బీసీ సంఘాల నాయకులు చెల్లా హరి తదితరులు పాల్గొన్నారు. బీదా మస్తాన్రావు గారు రాజ్యసభ సభ్యులుగా ఉంటూ కూడా ప్రతి నిత్యము ఆ మత్స్యకారులతోనే నిరంతరము ఆయన సంబంధాలు కొనసాగుతుంటాయి. ఆ వ్యక్తిని ఆ యొక్క కులాల మత్స్యకారి కులాలకు దూరం చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఆయన పైన గుడ్డగాల్చి ముఖం మీద వేసినట్టుగా ఆయనే దుడుచుకుంటాళ్ళే అన్నట్టుగా చేశారు. ఇది కొంతమంది కావాలని కుట్ర పని చేస్తున్నారు. ఏలూరు ఎంపీ గారైనటువంటి పుట్ట మహేష్ కుమార్ పైన రాత్రికి ఒక ప్రకటన వస్తుంది, తెల్లారి మరో ప్రకటన వస్తుంది. సంబంధం లేకుండానే ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి
బీసీల మనోభావాలను దెబ్బకొట్టే విధంగా కుట్రపూరితంగా ఒక కుట్ర జరుగుతుందనేటువంటిది మా యొక్క అభిప్రాయం. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎమ్మెల్యే ఉంటే ఎంపీ పెత్తనం ఉంటుందా? ఆ ఎంపీ పెత్తనం ఈ ఒక్క తిరువూరులో ఒక ఎస్సీ ఎమ్మెల్యేనే కదా మీ పెత్తనం చేయాలని అక్కడ కుట్రలు పడుతున్నారు. వీటన్నిటిపైన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు ఎన్నుముక అంటున్నప్పుడు బీసీల ఎన్నుముక ఇరుగుతుంటే మీరేం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. రామతీర్థం గంగమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్రభను చెమ్మకుర్తి ప్రధాన వీధుల్లో ఊరేగించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, జనసేన ఇన్ఛార్జ్ కందుకూరి బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్, పార్టీ నాయకులు మలగా రమేష్ పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, బాణసంచా, నృత్య ప్రదర్శనలు, కోలాట నృత్యాల నడుమ జన సైనికులు, వీర మహిళలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్లకార్డులను ప్రదర్శించారు. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి. దయచేసి మన కుర్రోళ్ళందరూ సైడ్ ఇస్తే బ్లాక్ అవ్వాలంటే మనిషినే వెనక్కి నెట్టింది. రెండేళ్ల ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సులో చేరదలుచుకున్న యువత డీసెట్ 2026కు దరఖాస్తు చేసుకోవాలని మైనంపాడు డైట్ ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా శిక్షణా సంస్థల్లో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఇంటర్ పాస్ అయిన యువత ఏప్రిల్ 15వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ప్రవేశ పరీక్ష తేదీ త్వరలో ప్రకటించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ఆసక్తి కలిగిన వారు డీసెట్కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అర్హత మరియు ఆసక్తి కలిగినటువంటి యువకులు 2 సంవత్సరముల డిఈఎల్ఈడి కోర్స్ చేయటానికి, తద్వారా తక్కువ సమయంలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించే అవకాశం ఉన్నటువంటి కోర్సుని కంప్లీట్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీసెట్ 2026 నోటిఫికేషన్ను నిన్న విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరికైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుందో మరియు సంబంధిత అర్హత కలిగి ఉంటారో ఆ యువకులు ఈరోజు అనగా 31వ తేదీన డీసెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తదుపరి 31 నుంచి 15వ తేదీ దాకా, అంటే ఏప్రిల్ 15వ తేదీ దాకా వాళ్ళు పేమెంట్ గేట్వే ద్వారా తమ యొక్క పేమెంట్ని మరియు అప్లికేషన్ని పంపాలి. ఇక్కడ చాలా గమనించవలసిన విషయం ఏంటంటే పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది. ఆఫ్లైన్లో ఎవరు అప్లికేషన్లు పంపవద్దు, పంపినా కూడా స్వీకరించరు. తదుపరి మనకి ఎగ్జామినేషన్ డేటు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తారు. ఆ ఎగ్జామ్ రాయటం ద్వారా డీసెట్లో ర్యాంకు తోటి ఖచ్చితంగా అందరూ కూడా అర్హత కలిగిన వాళ్ళు, మంచి ర్యాంకు వచ్చిన వాళ్ళు డైట్లో చదవటానికి మరియు ప్రైవేట్ డేట్లో చదవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యువకులు, అర్హత కలిగిన వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు వినియోగించుకుంటారని ప్రిన్సిపల్ డైట్ మైనంపాడు తెలియజేస్తారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దాతల సహకారంతో ఒంగోలు నగరపాలక సంస్థకు పరికరాలు అందజేత దాతలను అభినందించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. వాహనాల చోరీ కేసులో నిందితుడు అరెస్ట్. 27 ద్విచక్ర వాహనాలు, 1.75 కిలోల గంజాయి స్వాధీనం. గుమ్మలంపాడు తిరునాళ్లలో ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు సందడి. స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్. డి న్యూస్లో నేటి మాట.
బంధం ఏదైనా నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకులే అనుకుంటే అదే బంధం బరువు అవుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.